హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం 2024లో ద బెస్ట్ లేడీస్ అనేసి మనం ఈ ఎపిసోడ్ అయితే చేస్తున్నాను. ఎవరినో కొత్తగా వస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి వీడియో చూడండి. నిండు మనసులో అనేసి కొత్త సీరియల్ వస్తాను కదా, దాని గురించి అయితే ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. జస్ట్ నిండు మనుషులు అనేసి మాత్రం వస్తుంది. దానిపైన నేనైతే చాలా మందిని అడుగుతాను, ఇన్ఫర్మేషన్ రాగానే మీకు చెప్తాను. ఎందుకంటే అది భూమి ఎంటర్టైన్మెంట్ వాళ్ళు మాత్రమే చేస్తూ ఉంటారు. అది దాని గురించి అట్ వరకు మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరు డైరెక్టర్, ఎవరు హీరో, హీరోయిన్ అనేది నేను మీకు ఫర్దర్గా చెప్తాను. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది లేడీస్ టైగర్స్ లాగా చేసినారు 2024లో. ద బెస్ట్ ఇచ్చినారు అని చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లమ్ని ఒక్కొక్కలాగా సాల్వ్ చేశారు. మనము ముందుతో సీరియల్ ఒక 2-3 సంవత్సరాల ముందుగానే సీరియల్ చూసినట్టు 2-3 సంవత్సరాలు ఎందుకు 2023 మనం తీసుకున్నామంటే సీరియల్స్ తీసుకున్నామంటే 2023లో ఫస్ట్ డామినేషన్ అత్తోళ్ళ డామినేషన్ లేకపోతే భర్త డామినేషన్ ఆ విధంగా ఉండేది. ఇప్పుడు భర్త కష్టం వచ్చినా కానీ అమ్మాయిలు ముందుండి నిలబడి అసలు ఇంకా ఏం చెప్పినా తక్కువ. అసలు ఒక్కొక్కరి గురించి చెప్పుకున్నామంటే ఫస్ట్ మన సత్యభామ సీరియల్లో అసలు క్రిష్ క్యారెక్టర్కి సత్య ఎంతలా న్యాయం చేస్తుందంటే, క్రిష్ పాపం వాళ్ళ నాన్న కాదని తెలిసినా కానీ క్రిష్ వాళ్ళ నాన్న కోసం అని ఆ విధంగా బిహేవ్ చేస్తా ఉండడం కూడా సత్య తట్టుకొని నా కృష్ణ నేను ఎలాగైనా సాధించుకోవాలి, నా కృష్ణ నాకు కావాలి అనేసి సత్య మాత్రం ఇచ్చేస్తా అనేది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సత్య ఎమ్మెల్యే అవ్వాలనేసి నేను గట్టిగా కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకుంటానంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు మనం అది అయిపోయిన తర్వాత బ్రహ్మముడి సీరియల్ తీసుకున్నామంటే ఎవరికి ర్యాంకింగ్ ఇవ్వలేమబ్బా. ఒకరి ర్యాంక్ కాదనేసి కాదు, మొత్తం ప్రతి ఒక్కరు వాళ్ళ తగ్గ కన్నా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం బ్రహ్మముడి తీసుకున్నామంటే కావ్య ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా ఇల్లు అయితే రోడ్డును పడే సిచ్యువేషన్లో ఉన్నా కానీ కావ్య నిలబడి ప్రతి ఒక్కరిని కంట్రోల్ చేస్తా, ప్రతి ఒక్కరి గురించి తెలుసుకుంటా, ఆ ఆఫీస్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఏమనేసి ఒక ఎండీ స్థానంలో ఉన్నా లేకపోయినా ఆ విధంగా చేయడం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో అది అయిపోయిన తర్వాత మన గుండెండ సీరియల్ తీసుకున్నామంటే మన మీనా గారికి అంత స్కోప్ లేకపోయినా కానీ ఏదో ఒకటి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ సీరియల్ నడుస్తుందంటే వాళ్ళకి తగ్గట్టు భర్త ఎలాంటి వాడన్నా కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు భర్తలు ఎలా ఉన్నారంటే ఫుల్ భార్యకు ఫేవర్గా ఉండరు. భార్యకు ఫేవర్గా లేరు అసలు ఎవరు లెక్కకు చెప్పాలంటే. ఇక్కడ భర్త ఫేవర్గా ఉన్నాడు. ఇదొక్క విషయంలో మనం మనం మెచ్చుకోవచ్చు. వీళ్ళు ఫేవర్గా లేకపోయినా కానీ ఏం ప్రాబ్లం లేదు, అంత మంచిగా జరుగుతుంది. మళ్ళీ మనం నెక్స్ట్కి వచ్చేసామంటే మన గుప్పుడంత మనసు సీరియల్లో మన వసుధర గారు అయితే నెక్స్ట్ లెవెల్ తన భర్తను కావాలనేసి తన భర్త కోసం కాలేజీని అన్నీ వదిలేసి నా భర్తని కాలేజీ తీసుకుపోయి మళ్ళీ మొదలు పెట్టాలనేసి వాళ్ళు చెప్పడం అవంతా చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కరు లేడీస్ 2024లో ద బెస్ట్ లేడీస్ అని మనం మాట్లాడుకోవచ్చు. మీరు ఎవరిని కొత్తగా మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఆర్పీ రేటింగ్స్తో ఫ్రెండ్స్ అంచనాలు అనేసి నెక్స్ట్ వీడియోతో వస్తుంది. లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.